అదృష్టం కలిసి రావాలన్నా, దరిద్రం పోవాలన్నా ఆడవాళ్ళు తప్పకుండా చేయాల్సిన కొన్ని పనులున్నాయి. అవి చేస్తే కనుక అద్భుతమైన ఫలితాలను పొందుతారు. కాబట్టి ఏ పనులు చేస్తే పట్టిన దరిద్రం తొలగిపోయి అదృష్టం వరిస్తుందో, ఏ పనులు చేస్తే జీవితంలో బాగా కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, కష్టానికి తగ్గట్టుగా డబ్బు రాకపోవడంతో మనసులో నిరుత్సాహంగా ఉంటుంది. ఇది కాకుండా మీరు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నట్లయితే ఆ డబ్బు మీ వద్ద ఎక్కువ కాలం నిలవకుండా పోతుంది. అయితే డబ్బు పొందడానికి జ్యోతిష శాస్త్రంలో కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వీటి వల్ల ఒక వ్యక్తి ఆర్థిక బాధల నుంచి అధిగమించవచ్చు. ప్రతి వ్యక్తి తన జీవితంలో డబ్బు సంపాదించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఇప్పటికీ కష్టానికి తగ్గట్టుగా డబ్బు రాకపోవడం వల్ల మనసులో ఎక్కడో ఒక చోట నిరాశ వస్తుంది. ఒకవేళ మీరు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నట్లయితే ఆ డబ్బు మీ వద్ద ఎక్కువ కాలం నిలవకపోతే అప్పుడు డబ్బు వచ్చే జ్యోతిష శాస్త్రంలో కొన్ని ప్రత్యేక చర్యలు ఉంటాయి. వీటి వల్ల ఆర్థిక బాధల నుంచి బయటపడవచ్చు. దీంతో ఆ ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సును పొందుతారు. జ్యోతిష్యం ప్రకారం డబ్బు సంపాదించడానికి సులభమైన జ్యోతిష్య నివారణలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వీటి వల్ల ఆర్థిక బాధల నుంచి బయటపడవచ్చు. దీంతో ఆ ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సును పొందుతారు. ఇంట్లో తులసి మొక్కను నాటండి. హిందూ మతంలో ఇంట్లో తులసి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఇంటి ముందు తులసిని నాటడం వల్ల ఆ ఇంట్లో ఐశ్వర్య యోగం కలుగుతుంది. గురువారం ఉపవాసం ఉండండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. సంపద, శ్రేయస్సు దేవతగా పరిగణించే లక్ష్మిని ప్రసన్నం చేసుకుంటే ఆ వ్యక్తికి ఆర్థిక సమస్యలు ఎప్పటికీ రావు. గురువారం ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించండి. కావాలంటే రోజు కూడా లక్ష్మీనారాయణ పారాయణం చేసుకోవచ్చు. ప్రతిరోజు పూజ గదిలో దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఉన్నవారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతిరోజు పూజ గదిలో దీపం వెలిగించి అందులో కొద్దిగా ఎర్రటి దారాన్ని కూడా వేయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. ఆర్థిక సంక్షోభాన్ని తొలగించడానికి ప్రతిరోజు శివలింగానికి జలాభిషేకం చేయండి. అలాగే శివయ్యకు బెల్లం, అక్షత, పాలు సమర్పించండి. ఆ భోలేనాథుడు మీ కోరికలన్నీ తీరుస్తాడు. సీతా సమేత రాముల వారి ఆలయాన్ని 3 బుధవారాలు సందర్శించండి. మీ కష్టాలన్నీ తీరుతాయి. జ్యోతిష్యం ప్రకారం పటికను ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. కుటుంబంలో ఆనందం, శాంతి ఎప్పుడూ కలుగుతాయి. ఈ పటిక వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పటికను ఆరోగ్య సంపదగా పరిగణిస్తారు. కొద్దిపాటి పటికతో చాలా రోగాలు నయమవుతాయి. అదేవిధంగా పటికను ఉపయోగించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. వ్యాపార లాభం, వ్యాపార పెరుగుదల, విద్యార్థులకు సంబంధించిన విషయాలకు ఎర్రటి గుడ్డలో కొద్దిగా పటికను చుట్టి ఆ వస్త్రాన్ని వ్యాపారంలో ఏ మూలనైనా ఉంచితే సమస్యలు దూరమవుతాయి. వ్యాపార సమాచారం ఉంటుంది. కొందరి ఇళ్లలో తరచూ గొడవలు అవుతాయి. అప్పుడు టెన్షన్లు కూడా ఎక్కువ అవుతాయి. అప్పుడు ఒక గిన్నెలో పటికను వేసి ఇంట్లో ఏదైనా మూలలో పెట్టాలి. ఇంట్లోని గొడవలు తగ్గుతాయి. ఆ ఉద్రిక్త వాతావరణానికి తెరపడుతుంది. అంతేకాదు, ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారు పడుకునే మంచం కింద కుండలో నీళ్లు నింపి ఆ నీటిలో కొద్దిగా పటికను వేస్తే ఇంట్లో శాంతి నెలకొని కుటుంబ కలహాలు తొలగిపోతాయి. వాస్తు దోషాన్ని తొలగించడం. ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఒక గిన్నెలో 50 గ్రాముల పటిక వేసి ఇంటి పూజ గదిలో పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి. పటికను ఒక గ్లాసు బౌల్లో వేసి ఒక మూలన పెట్టండి. దీన్ని అప్పుడప్పుడు మారుస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు, ప్రతికూలతలు తొలగిపోతాయి. మీ ఆదాయం దెబ్బతింటుంది, ఆదాయం తగ్గుతుంది, అప్పుల భారం పెరిగింది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇంట్లో పటికను నీటిలో కలిపి తుడవండి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి ముందు కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో పురోగతి లేకుండా ఉంటే, ప్రయత్నాలన్నీ విఫలమవుతుంటే, నష్టపోయే పరిస్థితి ఏర్పడితే నల్లని గుడ్డలో పటికను కట్టి ప్రధాన తలుపు వద్ద వేలాడదీయండి. ఇలా చేయడం వల్ల ప్రతికూలత తొలగిపోతుంది. ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యుల్లో ప్రతికూలత ఉంటే, ఏదైనా విషయం గురించి భయం ఉంటే దాన్ని అడ్డుకుంటుంది. కిటికీలో ఒక గాజు గిన్నెలో పటికను ఉంచండి. బాగా మారుస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు. ఆ ఇంట్లో భయం పోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.